రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సంబంధించిన అంశం. అటు మాజీ మంత్రి దేవినేని ఉమ, అలాగే మాజీ డీసీబీ చైర్మన్ కరాట రాంబాబు మధ్య సంభాషణపై ప్రస్తుతం సమాధానం ఇచ్చేందుకు మనతో చిర్రి బాలరాజు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి మీ మీద రకరకాల బురద జల్లుతుండడం కానీ ప్రచారం కానీ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు లేని అంశం ఇప్పుడు ప్రధానంగా వీరిద్దరి సంభాషణతో బాగా హాట్ టాపిక్గా మారింది. ఎలా చూడొచ్చు ఇది? అంటే అక్కడ సంభాషణ ఏం జరిగిందనేది మనం దాని గురించి మాట్లాడుకునేటువంటి అంత అంశమేం కాదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత దాన్ని ఎక్కువగా కొంతమంది మనం అంటే గిట్టని వాళ్ళు ట్రోల్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కావాలనే దీన్ని ప్రాపగండా చేసుకుంటున్నారు. ఇది గెలిచిన సంవత్సర కాలం నుంచి కూడా పోలవరం ఎమ్మెల్యే మీద టార్గెట్ చేసుకొని 100 కోట్లు సంపాదించాడు, అలాగే రోజుకి 10 కోట్లు వస్తుంది, రమ్మానండి. అలా ఏదైతే ప్రచారం చేస్తున్నటువంటి వారికి నేను సవాల్ చేస్తున్నా, 100 కోట్ల రూపాయలు పోలవరం కాన్స్టిట్యున్సీలో ఏముందని 100 కోట్లు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరు ఇస్తారు? పోలవరం ప్రాజెక్టు నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చిందని ప్రాపగండా చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం డీల్ చేస్తుంది. ఎందుకు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ అది. పోలవరంలో ఏమున్నాయి? ఏం గనులు ఉన్నాయి? ఏమి వనరులు ఉన్నాయి? ఈరోజు వరకు సంవత్సర కాలంలో ఈరోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అలాగే ఇక్కడ ఇసుక గురించి కానీ ఏ రోజు కూడా మేము అసలు టచ్ చేయనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఏమున్నాయి? ఏజెన్సీ 7 మండలాల్లో 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఏ నిధులు ఉన్నాయి? ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నా, ఎక్కడ కూర్చుందాం రండి, 100 కోట్ల రూపాయలు మీరు చూపించాలి. అలాగే దీనికి మాత్రం సమాధానం చాలా గట్టిగా నేను చెప్తాను. అలాగే ఈరోజు ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. సంవత్సర కాలంలో ఈరోజు 57 కోట్ల రూపాయలతో రోడ్లు పోసాం. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు 150 చెక్కులు ఇచ్చాం. అలాగే ఏదైతే నిరుపేదలకు సంబంధించి నిన్న కూడా వారికి పెన్షన్స్ సుమారు 102 పెన్షన్స్ కొత్త ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి మండలంలో, అలాగే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలాగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, అప్పటికప్పుడు సమస్య చేసే దిశగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఇదంతా కూడా చూసి ఓర్వలేనటువంటి కొంతమంది నాయకులకి ఈ విధంగా మన మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదివరకు యూట్యూబ్ ఛానల్స్ వారు చేస్తే దానికి గట్టిగా సమాధానం చెప్పాం. వాళ్ళని కూడా జైలుకి వెళ్ళి పంపించే పరిస్థితి కూడా చేసాం. అలాగే ఇది ఒక చిన్న విషయాన్ని కూడా ఈ విధంగా ప్రాపగండా చేస్తూ ఎన్నడూ లేని విధంగా ఒక ఎస్టీ ఎమ్మెల్యే మీద ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది మాకు కూడా చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి జనసేన ఎమ్మెల్యే ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి ఉండదు.